సార్, ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ జేయాలి. సో, నా సైడ్ నుంచి ఉండే ఒక ప్రశ్న ఏంటి అనంటే, గత 25 సంవత్సరాల నుంచి మనం ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూని గమనించినట్లయితే, దాంట్లో ఎన్నో అప్‌గ్రేడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. గతంలో ఓన్లీ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అనేటువంటి పరిస్థితి. అగ్రికల్చరల్ ల్యాండో, బంగారమో ఇంతవరకే పరిమితమై ఉండేది. అసలిప్పుడు అదే రియల్ ఎస్టేట్ ఒక్కటి చూస్తేనే అది అగ్రికల్చరల్ ల్యాండ్ పోయింది, ప్లాటింగ్ పోయింది, ఫ్లాటింగ్ పోయింది, అక్కడి నుంచి ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అనొచ్చింది, అక్కడి నుంచి రీట్స్ అనొచ్చింది, ఇంకేదేదో. ఇట్ ఈస్ ఎవాల్వింగ్. అక్కడ రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, క్రిప్టోస్ వచ్చాయి, స్టాక్ ఇన్వెస్టింగ్ వచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూస్ అనేవి చాలా వాస్ట్‌గా అప్‌గ్రేడ్ అవుతూ ఉంది. సో, దాని గురించి మీరు స్టార్ట్ చేయండి. సో, యాక్చువల్లీ మీరు చెప్పిన అంటే టాపిక్ చూసుకున్నా గూడా 25 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు చూసుకుంటే ఎట్లయిపోయిందంటే మొదలు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎక్కువగా ఉండేది. అండ్ ఆల్సో రియల్ యాసెట్ కళ్ళకి కనబడే యాసెట్ మీద వెదర్ గోల్డే అనుకోండి, ల్యాండే అనుకోండి, అది వెదర్ అగ్రికల్చర్ ల్యాండే అనుకోండి ఆర్ ఎటువంటిదైనా సరే కళ్ళకి కనబడే యాసెట్ మీద ఎక్కువగా అండ్ అందరి మీద నమ్మకుండా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతో అలా స్టార్ట్ అయిన అంటే ఇన్వెస్ట్‌మెంట్ జర్నీస్ అందరియి కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకిప్పుడు ఎవాల్వ్ అయ్యాయి. మార్కెట్స్ ఎవాల్వ్ అయ్యాయి. అప్పుడు ఏమంటారు మ్యూచువల్ ఫండ్స్ కూడా అప్పుడు కొత్తగా అప్పుడు 20 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ యూటీఐ గాని ఇట్లాంటి కంపెనీస్ మొదలుపెట్టినప్పుడు వాటికి గూడా అది ఒక ఫ్యాన్సీ ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఉండేది. అండ్ అక్కడ కూడా స్టార్ట్ అయింది. కొన్ని ఫండ్స్ అప్పటి నుంచి కూడా ఇంకా ఆపరేషన్‌లో ఉన్నాయి. అవును. అక్కడి నుంచి స్లోగా మోర్ ఎవాల్వ్డ్ అయ్యి ఆహ్, ఈక్విటీ అనేది మెయిన్ స్ట్రీమ్‌కొచ్చేసింది. ఫస్ట్ ఒక ఊర్లో ఒకరు ఇద్దరో ఈక్విటీ మార్కెట్‌లో ఉండేవాళ్ళు. అక్కడికెళ్ళి అందరూ వాళ్ళని అడిగి ఈ స్టాక్ కొనొచ్చా లేదా ఎలా కొనాలో కూడా తెలియని స్టేజ్ నుంచి నౌ ప్రతి ఒక్కరు ఈవెన్ చిన్న పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరు ట్రేడింగ్ చేసే సిట్యుయేషన్‌కి యాప్స్ ద్వారా ఈక్విటీ అంటే అందరికీ తెలుసుకునే స్టేజ్‌కొచ్చేసాము. ఆప్షన్స్ అనేది అంటే ఈక్విటీకి అంటే ఇన్వెస్ట్‌మెంట్ కోసం రకరకాల చాయిస్‌లనేది మాత్రం చాలా పెరిగిపోయాయి. అండ్ ఇంకొక మేజర్ తేడా ఏమొస్తుందంటే యావరేజ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళ ఏజ్, ఇన్వెస్టర్స్ ఏజ్ ఇంతకుముందు 30, 40 అంటే మార్కెట్స్‌లోకి ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్‌లు కానీ ఇట్లాంటివి వచ్చేప్పుడు బై ద టైమ్ కొంచెం డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ కావాలి అంటే 35, 40, 45కి ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అవును. బట్ లేట్‌లీ ఏమైంది మంచి జాబ్స్ వెరీ ఎర్లీ స్టేజ్‌లో ఇంజినీరింగ్ కాగానే ఆర్ డిగ్రీ కాగానే జాబ్స్ దొరుకుతుండడం వల్ల సో 20స్‌లోనే అందరూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా. ఇన్ఫర్మేషన్ యాహ్! గూడా అలాగే పెరిగిపోయింది. అండ్ ఏమైందంటే ఇన్వెస్టర్స్ యొక్క ప్రొఫైలే మారిపోయింది.